భారతదేశంలో అక్కడెక్కడో ఒక చిన్నపాటి వ్యక్తిగత సంఘటన జరిగితే దాన్ని మత ఘర్షణలుగా చూపించి మన దేశం పరువే తీసి వాళ్ళకి రక్షణ కల్పించండి అంటూ ఇక్కడ ఊరువాడ ఉద్యమాలు చేసి దీపాలు పట్టుకునేటటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, తేజస్వి యాదవ్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, వీళ్ళందరూ బంగ్లాదేశ్లో హిందువులకి జరుగుతున్న అన్యాయం గురించి ఒక్కడు నోరు మీద పట్ల ఒక్కడు స్టేట్మెంట్ ఇట్లా. మరి హిందువులకి ఏదైనా జరిగితే ప్రపంచంలో అనాథలేమో, మరి నాకు అది అర్థం కావట్లేదు. ఒక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కొత్త ప్రధానమంత్రిగా సెలెక్ట్ అయిన ఆయన ఎలక్ట్ కాల సెలెక్ట్ అయినటువంటి ఆయనకి అభినందనలు చెప్తూ, మీ దేశంలో మా వాళ్ళు సఫర్ అవుతున్నారు, హిందువుల ఊచకోత జరుగుతుంది, హిందువులు హింసకు గురవుతున్నారు, వాళ్ళని కాపాడండి, వాళ్ళకి అండగా నిలబడండి, వాళ్ళని రక్షించండి, ఇది భారత ప్రభుత్వం తరపున విజ్ఞప్తి అని చెప్పారు. అదే విజ్ఞప్తి మరి విపక్షాలు ఎందుకు చేయవు, ఐఎన్డీఏ కూటమి ఎందుకు చేయదు? కేవలం మైనార్టీల కోసమే ఉంటారా వీళ్ళు? మెజార్టీలు అయినటువంటి హిందువులు ఏమైనా ఎక్కడ పోయినా ఎట్ట సచ్చినా పర్లేదా అన్నదే అర్థం కావట్లేదు.